ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. వల్లి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నర్మదా ప్రేమ మనం రెంటుకు తీసుకున్న ఇంటికి వచ్చి అక్క మీ అమ్మని బయటికి రమ్మను అని ఫోన్ చేసింది. నేను చాలా టెన్షన్ పడి ఎలాగో అలాగా మేనేజ్ చేశాను. భాగ్యం నువ్వు చెప్పేది నిజమా వల్లి అంటుంది. వల్లి ఆ ఇంటికి మనం రెంటుకు తీసుకున్నామని తెలిస్తే మన బండారం బయటపడుతుందమ్మా అంటుంది. భాగ్యం మనం ఆ ఇంటిని రెంటుకు తీసుకున్నామని తెలిసిన వాళ్ళు ఏం చేయలేరమ్మా అంటుంది. ఎందుకమ్మా ఏం చేయలేరు అంటున్నావు, మన మోసాలు అన్నీ బయటపడిపోతాయి, బావయ్య గారికి వాళ్ళు చెప్పేస్తారు అంటుంది. భాగ్యం మీ మామయ్య పెద్దరాయి లాంటి వాడు, ఏ విషయమైనా నోటి మాటలతో చెప్తే నమ్మడు, ఆయనకు సాక్ష్యాలు కావాలి అంటుంది. నర్మదా ప్రేమ భాగ్యం వాళ్ళ ఇల్లు కోసం వెతుకుతూ ఉంటారు. నర్మదా ప్రేమతో ఈ బస్తీలో వాళ్ళు ఇక్కడే ఉంటారు భాగ్యం వాళ్ళు అంటుంది. వల్లి వాళ్ళ నాన్న నర్మద నేను సైకిల్ మీద ఇడ్లీలు అమ్ముతుంటే చూసింది. ఈరోజు మనం అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేసడం స్టార్ట్ చేసింది. రేపో మాపో డైరెక్ట్గా మన ఇంటికే వచ్చేస్తుంది అని అంటాడు. టెన్షన్ పడుతూ ఉంటాడు. నర్మద చూడడానికి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్ లాగా కూల్గా ఉంటుంది, కానీ టచ్ చేస్తే మండిపోతుంది. భాగ్యం నర్మద బెదిరిస్తే సైలెన్స్గా ఉంటుంది అనుకున్నాను, కానీ ఇలా చేస్తుందని నేను అనుకోలేదు అంటుంది భాగ్యం. ప్రేమ నర్మద భాగ్యం వాళ్ళ ఇంటికి వస్తుంటే ప్రేమకి ఫోన్ వస్తుంది. డ్యాన్స్ క్లాస్ మేడం ఫోన్ చేసి పిల్లలు అందరూ వచ్చారు, మీరు రండి అని చెబుతుంది. ప్రేమ అక్క నేను వెళ్తాను అంటుంది. నర్మద ప్రేమ నా దగ్గర ఏం దాస్తున్నావు అంటుంది. ప్రేమ కొంచెం నాకు పర్సనల్ పని ఉందక్క అంటుంది. నర్మద ఆఫీస్కి వెళ్తుంది. ప్రేమ ఆటో కోసం చూస్తుంది. ధీరజ్ ప్రేమని చూస్తాడు. ధీరజ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. ప్రేమ క్లాస్ ఈరోజు స్పెషల్ క్లాస్ ఉంది అంటుంది. ధీరజ్ నాకు తెలియకుండా క్లాస్ ఏంటి, మన ఇద్దరం ఒక క్లాసే కదా అంటాడు. నాకు తెలియకుండా నువ్వు ఎక్కడికో వెళ్తున్నావు, నువ్వు ఏదో చేస్తున్నావు అనేసి అంటాడు. ధీరజ్ సైకిల్ ఎక్కువ, నేను కాలేజీలో దించుతాను అంటాడు. ప్రేమ నీ దొక్కు సైకిల్ నేను ఎక్కను అంటుంది. ప్రేమ నేను ఆటోలో వెళ్తాను, నువ్వు వెళ్ళు ధీరజ్ అంటుంది. ప్రేమ నేను అస్సలే ఎక్కను అంటే ధీరజ్ నువ్వు ఎక్కువ, నేను కాలేజీలో డ్రాప్ చేస్తాను అంటుంది. ఒక ఆయన వచ్చి ఒక అమ్మాయిని రాను అంటుంటే నువ్వెందుకు అలా చేస్తున్నావు అంటాడు. నీలాంటి వాళ్ళ వల్లనే అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది అనేసి ధీరజ్ను కొట్టబోతాడు. ప్రేమ ఆయనని కొడుతుంది. ఈయనెవరు అనుకుంటున్నారు, నా మొగుడు అంటుంది. ఆయన మీరు ఇద్దరు భార్యాభర్తలా అండి అంటాడు. ప్రేమ నీకు ఫుడ్ డెలివరీ లేదా, నువ్వు వెళ్ళు ధీరజ్ అంటుంది. ప్రేమ నడుచుకుంటూ డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వెళ్తుంటే ధీరజ్ ప్రేమని ఫాలో అవుతాడు. ప్రేమ ధీరజ్ను చూసి దాచుకుంటుంది. ధీరజ్ ఎక్కడ చూసినా ప్రేమ కనిపించడంతో వెళ్ళిపోతాడు. రామరాజు ధీరజ్ను ఫుడ్ డెలివరీ చేసేది గుర్తు తెచ్చుకొని బాధపడతాడు. తిరుపతి కొడుకు దగ్గర ఉన్నప్పుడు తిడతాడు, దూరంగా ఉన్నప్పుడు మాత్రం తలుచుకొని బాధపడుతూ ఉంటాడు అంటాడు.